ఎంత ఐఐటి ఐఐఎంలోకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా అసలు మనకి పర్సనల్ ఫినాన్స్ అనే దాని మీద మన కంట్రీలో అసలు ఎవరు నేర్పించరు, రైట్? సో మేము కాలేజ్లో చదువుతున్నప్పుడు కూడా ఒక 7-8 ఫైనాన్స్ కోర్సెస్ చేసాం. తర్వాత బయటకు వచ్చి శాలరీ వచ్చింది, దీన్ని ఏం చేయాలి అని క్వశ్చన్ అడిగినప్పుడు మా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే. ప్లస్ నేను ఎంతమందిని కూడా చూసానంటే వెరీ బేసిక్ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. సో మేము అసలు స్టార్ట్ చేసిందంతా కూడా ఎందుకు అంటే అసలు పర్సనల్ ఫినాన్స్ లేకపోతే ఫినాన్స్ సంబంధించిన విషయాలన్నీ మీరు ఇలా ఐఏఎంలోకి వెళ్ళి అప్పటికీ ఇంకా అర్థం కావట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ ఫండమెంటలీ రాంగ్ మన దగ్గర మనం చేస్తున్న విషయాలన్నింటిలో కూడా. సో మనం వీటన్నిటిని సింప్లిఫై చేద్దాము అని చెప్పి మేము స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఒక 300-400 మెంబర్స్తో ఉన్న పెద్ద లాయర్స్ టీమ్ని పెట్టుకొని వాళ్ళు ఒక 40-50 పేజెస్ డాక్యుమెంట్ తయారు చేసి మిమ్మల్ని సైన్ చేయమని అడుగుతారు. అవును. మనకి సరిగ్గా ఇంగ్లీష్ చదవడం కూడా రాదు. అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం ఇంగ్లీష్లో లీగల్ పెద్ద పెద్ద లాయర్స్ డ్రాఫ్ట్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా. సో అంటే అసలు అన్ని చాలా కాంప్లికేటెడ్ ప్రోడక్ట్ అనమాట. అవును. సో మేమేంటంటే అసలు ఇన్సూరెన్స్ అనేది మనం సింప్లిఫై చేస్తే చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్రొడక్ట్స్ అండ్ మోస్ట్ మిస్సోల్డ్ ప్రొడక్ట్స్ ఆల్సో ఇన్ ద కంట్రీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి ఇదే మంచి ప్రోడక్ట్ సార్, అదే మంచి ప్రోడక్ట్ సార్ అని చెప్పి అడ్డదిడ్డమైన ప్రోడక్ట్ అన్నిటి కూడా అంటగట్టేస్తూ ఉంటారు.